రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా బుధవారం నాడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టాలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతలు ఎంతో మంది పాల్గొన్నారు. సో ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయంలో అందరూ కూడా ఎంతో ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి స్పీచ్లు ఎంతో వైరల్ అవుతోంది. చరణ్ గురించి మంచు మనోజ్ మాట్లాడిన మాటలు అయితే ఎలివేషన్స్. మంచు మెగా ఫ్యామిలీ మధ్య ఉండే వైరం గురించి చెప్పిన మాటలు, చివర్లో వేసిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. సో చరణ్ నాకు ప్రాణమిత్రుడు. అలాంటి బర్త్డే కలిగినటువంటి ఈ ఈవెంట్ లో చరణ్ గురించి మాట్లాడడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ప్రతి ఏడాది అభిమానులు ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. చరణ్ చిన్నప్పటి నుంచి తనతో ఉన్న స్నేహితులలో ఇప్పటికీ అలాగే ఉన్నారు. కష్టంలో మరి ఒక తోడున్నారంటే వాడిని నిజమైన ఫ్రెండ్ అంటారు. అలాంటి ఫ్రెండ్ నాకు చరణ్. సో నిజంగా తమ స్థాయి పెరిగాక కొత్త స్నేహాలతో బిజీగా ఉంటారు, పాతోళ్ళు మర్చిపోతారు. కానీ చరణ్ మాత్రం ఇంకా తన చిన్ననాటి స్నేహితులతో అలాగే ఉంటాడు. మేము చెన్నైలో అంతా పక్కపక్కనే ఉండేవాళ్ళం. చరణ్ కు పక్కన వాళ్ళకి సాయం చేయడం అంటే ఇష్టం. ఎవరే కష్టంలో ఉన్నా సాయం చేస్తారు. అదే చరణ్ యొక్క గ్రేట్నెస్. ఓసారి కుటుంబం దుబాయ్ లో చిక్కుకుంది. ఓ ఆడబిడ్డ కుటుంబం కష్టాల్లో ఉందని తెలిసింది. నా వంతుగా నేను సాయం చేశాను. నాకు ఇంకా డబ్బు కావాల్సి వచ్చింది. ఆ అర్ధరాత్రి ఎవరికి ఫోన్ చేయాలనుకున్నా. ఆ అర్ధరాత్రి చరణ్ కి ఫోన్ చేసి 5 లక్షలు అడిగాను. బాబాయ్ ఇలా ఓ ఆడబిడ్డకి కష్టం ఉందని చెప్పాను. వెంటనే 5 లక్షలు కొట్టేశాడు. అది చరణ్ గొప్పతనం. చిరంజీవి గారు, మోహన్ బాబు గారు అలా గొడవలు పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళ పిల్లలైన వీళ్ళు మాత్రం ఇంతకాలంగా ఎలా స్నేహితులుగా ఉన్నారని అందరూ అడుగుతారు. భార్యాభర్తల గొడవల్లోకి మధ్యలోకి వెళ్తే ఏమవుతుంది? అలానే వాళ్ళ మధ్యలో కూడా వెళ్ళకూడదు. వాళ్ళిద్దరూ అలాంటి వాళ్ళే, టామ్ అండ్ జెర్రీ టైప్. వాళ్ళది 45 ఏళ్ల ఫ్రెండ్షిప్. రిలేషన్షిప్ బిట్వీన్ మంచు ఫ్యామిలీ అండ్ మెగా ఫ్యామిలీ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్ బట్ నాట్ ఫిష్ అండ్ ఫిషర్మ్యాన్ అని డైలాగ్ చెప్పి ముగించారు. సో మొత్తానికి చిరంజీవి గారు, మోహన్ బాబు మధ్య గొడవలు రావడం, మళ్ళీ వాళ్ళు కలిసిపోవడం చూస్తూనే ఉంటాం. సో మోహన్ బాబు తత్వమే అంతా అని చిరంజీవి కాస్త దిగిపోవడం ఎప్పుడూ మనం చూస్తూనే ఉంటాం. అలాగే మంచు మోహన్ బాబు కూడా పైకి అలా అంటారు కానీ ఆయన గురించి కూడా తెలిసిందే కదా.